హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఒకటి కొత్త రెసిపీస్ చూపిద్దామని ఒకటి నాన్ వెజ్ ఐటమ్స్ అండి, స్టార్టర్స్ అన్ని మన నల్గొండలో ఎన్జీ కాలేజ్ ముందు పెట్టారు. ఇక్కడ మాంగళ్య ఆపోజిట్ లో అండి. చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మనము ఇది ఎలా ఉంది టేస్ట్ అవి చూద్దాము. తను మీ పేరండి? నా పేరు గోవింద్ రాజ్ మేడం. గోవింద్ రాజ్. ఏం చేస్తుంటారు? హెడ్ కానిస్టేబుల్ మేడం, పొలిటిక్. ఓకే, మీరు రెగ్యులర్ గా తింటుంటారా? ఎలా ఉంది టేస్ట్? రెగ్యులర్ గా అంటే ఇంత ముందు ఒకసారి వచ్చాను మేడం, రెండోసారి రావటం. టేస్ట్ అయితే సూపర్ ఉంది మేడం. ఓకే, అంటే మన క్వాలిటీ కానీ మనం వాళ్ళు యూస్ చేసే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని ఎలా ఉంటాయి? క్వాలిటీ చాలా బాగుంది మేడం. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో తయారు చేసినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్ని న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకున్నాయి అని చెప్తున్నారు. టేస్ట్ కూడా అలాగే ఉంది మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సతీష్ కుమార్ గారు, మీరు యూకే నుంచి వచ్చి ఈ బిజినెస్ పెట్టాలి, కన్సల్టెన్సీ అవన్నీ వదిలేసుకొని ఈ చిన్నది ఇలా బండి పెట్టాలి అనే ఐడియా మీకు ఎలా వచ్చింది? ఎందుకు ఇలా చేయాలి? నల్గొండలో ఇలాంటిది లేదు కాన్సెప్ట్. చూసి చాలా చూసి ఫారెన్ లో ఇలాంటి మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ నల్గొండ పీపుల్ అందియాలని ఇక్కడ నల్గొండలో నేను ఇక్కడ వచ్చిన 6 months నుంచి ట్రై చేస్తున్నాను. నాన్ వెజ్ మంచి ఐటమ్. ఏ రెస్టారెంట్ కి వెళ్ళి మనం ఫస్ట్ అడిగేది రెస్టారెంట్ లో వితౌట్ కోటింగ్. అవును, ఏం కావాలి? వితౌట్ కోటింగ్ ఏదైనా ఫుడ్ ఉందా అని అడుగుతాం మనం. అంటే కోటింగ్ ఏమొస్తుంటే కలరు, మైదా, పిండి, అది మా పిల్లలకు పెట్టలేను నేను. సో కోటింగ్ లేకుండా ఒక ఐటమ్ మనం ఇవ్వగలమా అనేది కాన్సెప్ట్ అనమాట. సో జీరో కోటింగ్ తోటి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తాం నాన్ వెజ్. ఏ ఐటమ్ అయినా జీరో కోటింగ్. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? మన దగ్గర ఫిష్ లో ప్రాన్, బురద మట్టలు, నెత్తలు అండ్ కొర్రమెన్ ఫుల్ ఫిష్ ఉంటుంది మన దగ్గర. అండ్ అపోలో ఫిష్ ఉంటుంది. కొర్రమెన్ బోన్లెస్, అపోలో ఫిష్ బోన్లెస్ ఉంటుంది. ఫిష్ లో ఒక 5-6 varieties పెడుతున్నాం డైలీ. అండ్ చికెన్ లో చికెన్ వెగ్స్, చికెన్ లెగ్స్, చికెన్ లో ఒక 4-5 varieties. కందనకాయలు ఉన్నాయి, లివర్, వింగ్స్, లెగ్స్ అండ్ చికెన్ నగెట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 10 days అవుతుంది స్టార్ట్ చేసి. ఇంకా రివ్యూస్ తీసుకొని ఒక రోజు మెనూలో ఒకటి యాడ్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం. పీపుల్ వచ్చేసి తవా మీద కాల్చమన్నారు ఫిష్, సో అది కూడా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఐటమ్ ఒకటి, మ్యాగీ, నూడిల్స్ అడుగుతున్నారు. సో టైం సరిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. మళ్ళీ చిన్న అంటే మీరు ఏం చేయాలంటే ఇంకొంచెం ఎర్లీ అవర్స్ పెట్టాలి. అది మీరు లేట్ కొంచెం స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా. 4 నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, కాలేజ్ పిల్లలు ఇంకా అలా కూడా పిల్లలు కూడా ఇష్టపడతారు కదా మనకి బాగా. సో ఇప్పటికైతే మీరు ఈ అల్లం వెల్లిపాయ, కారం, మసాలా అన్ని ఆర్గానిక్ ఇంట్లోనే వాడుతుంటాం. మాక్సిమం మా మమ్మీ చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఇంట్లోనే. అన్ని అల్లం ఎల్లిపాయ కారం కూడా మనం ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే ఏదో చల్లడం కావాలంటే ఎల్లిపాయ కారం వేసి ఇస్తాం. ఇంకా స్పైస్ కావాలంటే లేదని చెప్పిస్తాం. అంతే స్పైస్ ఉండదు మా దగ్గర, ఇదే స్పైస్. ఎందుకంటే ఎక్కువ స్పైస్ అయితే ఉండదు. మెయిన్ గా పిల్లలు తినడానికి. మీరు ఒక్కరైనా ఇంకెవరైనా ఫ్రెండ్స్ తో కలిపి? రాఘవ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు యూకే వదిలేసి అక్కడ మీరు జాబ్ అక్కడ నల్గొండలో ఉండాలి అన్న కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏదో సెటిల్ కావాలి, ఓన్ ప్రాపర్ ఇక్కడే పుట్టి పెరిగినాం. ఇప్పుడు ఇక్కడనే ఉండాలి. అంత ఇల్లు అంత ఇక్కడే ఉంది. డాడీ ఫ్యామిలీ అంతా ఇక్కడ. మీ వైఫ్ పిల్లలు అంతా వచ్చేసారు యూకే నుంచి, మొత్తం వచ్చేసారు. ఎందుకు అంటే మన ఊరిని వదిలిపెట్టద్దు అని మీరు వచ్చి ఇది ఒకటి పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అక్కడ నేను ఆల్మోస్ట్ 2 lakhs రెంటే కట్టేది. అక్కడ నేను సంపాదించిన అంత రెంటే, నో సేవింగ్స్. అదే ఇక్కడ వచ్చేసి 1000-2000 మిగిలిన చాలా. కన్సల్టెన్సీ ఉందంటారు కదా, అది బాగా రన్ అవుతుంది. అది అప్స్ అండ్ డౌన్స్ దాంట్లో ఉంటేనే ఉంటాయి కామన్. అది ఇప్పుడైతే హ్యాపీ. ఒకసారి మనం పైకి వెళ్దాం. అది ఇది బోన్లెస్ బోన్ చికెన్ పకోడీ. చూడండి దీంట్లో మీరు చూస్తే కలర్ గానీ ఏం లేదు. అవును, అదే అర్థమవుతుంది. మ్యారినేషన్ కూడా మేము వాడేది ఏం లేదు. అందులో చాలా మంది కార్న్ వాడుతుంటారు. అవును, ఏం వాడతారు? కార్న్ పొడి, మైదా, కలర్స్ వాడుతుంటారు అంటే క్రిస్పీగా రావడానికి. సో మనకు దీంట్లో ఏం వాడదు, జస్ట్ కారం, దానిపైన జస్ట్ ఆయిల్. ఎట్లా మీరు ఏమి ఆయిల్ యూజ్ చేస్తారు? మెయిన్ ఆయిల్ ఒకటి, మన కారం మసాలాలతో ప్రాబ్లం మనకి. మేము వాడేది విజయ రిఫైండ్ ఆయిల్ మేడం, సన్ఫ్లవర్ ప్యాకెట్. ఒకసారి కన్ఫర్మ్ అయినా మాకు చూపించడానికే పెట్టారు. ఎందుకంటే జనాలు మనకి కన్ఫర్మ్ వీళ్ళు విజయ రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిలే వాడతారంట అండి ఎప్పుడు కూడా. అంటే మీకు తింటే మీకు తెలుస్తుంది. అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇన్ని సంవత్సరాలు వంట చేసేది.
కుకింగ్ అంటే నాకు కూడా ప్యాషన్, దాంతోనే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం మీరు జరిగింది. ఒకసారి తింటే మీకు చేయి కూడా ఆయిల్ ఉంటుంది, అంత కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను నేను. అలానే ఉండాలి కదా మనం పబ్లిక్ కి. మనం ఇప్పుడు ఈ తినే ఫుడ్స్ తోటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకి కోటింగ్ లెస్, కోటింగ్ జీరో కోటింగ్ అండ్ కలర్స్ ఎసెన్షియల్స్ అలాంటివి ఏం వాడతలేము. ఓకే జస్ట్ మనకు ఇంట్లో ఎలా చేసుకుంటాం అంతే. దానికి అనవసరం ఖర్చు పెట్టి రేట్ మినిమం రేట్స్ మనకి, ఓకే చాలా మినిమం రేట్స్ మనకి. అలానే ఉంటే పబ్లిక్ కూడా వస్తారు, మనకు కూడా పెరుగుతూ ఉంటది కదా, సర్వీస్ ఇచ్చినట్టు ఉంటది. మీరు అన్నట్టు అక్కడి నుంచి వచ్చి మీరు ఇది పెట్టారు అంటే పెట్టాల్సిన అవసరం లేదు అది చెప్పాలంటే, కాకపోతే జస్ట్ ఏదో ఖాళీగా ఉంటున్నాం కదా అని ఓకే మనం పెట్టాలి. ఎంత ఖాళీగా మనం ఏం అంతేనా? ఏదో ప్యాషన్ గా పెట్టడం కదా. అవి చూసుకోండి మీరు. నాకు ఆ వింగ్స్ కూడా ఇవ్వమ్మ, అట్లాగే చిన్న వింగ్స్ ఉన్నాయి కదా అది కూడా. ఇది లెగ్ పీస్ అండి. వీళ్ళు మ్యాగ్నెట్ ఇందులో ఏమేమి కలిపారండి వీళ్ళు? జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, లైక్ ధనియాల పొడి అంతే. అంతే. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా? సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేవు మాక్సిమం, ఏం వాడట్లేదు ఇప్పుడైతే. ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేదు, ఓన్లీ 100% ఓన్లీ మన ఇంట్లో వాడుకునే మసాలాలు తప్ప లేదు. ఓకే, ఇది ఓపెన్ చేయవా? చూడు, ఇది ఓపెన్ చూపట చూడ దీంట్లో, కానీ జస్ట్ ఫ్రెష్ గా మేనేజ్ చేసి పడకుండా దుమ్ము పడకుండా. ఇది కవర్ కూడా సీల్ వేసారు వీళ్ళు మనకి, మంచిగా నీట్ గా కూడా కవర్ సీల్ వేసుకొని మళ్ళీ దాన్ని ఎమ్మడే పెట్టేస్తున్నారు. 2000. ఇవి చికెన్ వింగ్స్ అండి, అవి కూడా వేస్తున్నాను. ఓకే, బ్యాక్ సీల్ మళ్ళీ సీల్ చేసేస్తున్నారు చూడండి. మళ్ళీ ప్యాక్ ఎమ్మడే మనకి ఏదైతే తీసుకుంటున్నారో ఆ పీస్ ఎమ్మడే సీల్ చేసేస్తున్నారు వాళ్ళు. దీంట్లో దుమ్ము పడదు, ఎందుకంటే మనం రోడ్ మీద ఉంటున్నాం కాబట్టి. డస్ట్ మెయిన్ అది కూడా కదా. స్లోగా కుక్ అవుతుంది, అదే టైం పడుతుంది కదా. నెక్స్ట్ కందనకాయలు, చిన్న ఫిషెస్ అన్ని ఉన్నాయి కదా మనకి. చిన్న ఫిషెస్ ఉన్నట్టున్నాయి. బండి కూడా సెటప్ అసలు బాగా చేశారు, కస్టమైజ్ చేసుకున్నాను. అంటే ఎంత అయింది మొత్తం? ఇది 4.5 lakhs అయింది ఈ బండికి. ఓన్లీ ఈ స్టవ్ సెటప్ 4 lakhs అయింది. స్టవ్ అంతా 4 lakhs బండికి అయింది, ప్లస్ ఎక్విప్మెంట్ కి అంత స్టార్ట్ చేయడానికి 4.5 అయిందంట. అండ్ ఇది టాటా ఏస్ బండి, కొత్తది పెట్రోల్ వెహికల్. మీరే డ్రైవింగ్? జస్ట్ కార్ లాగానే ఉంటది పెద్దగా. ఇట్ సైడ్ కందనకాయలు అనేది ఇన్వెస్ట్ చేశారు ప్రాఫిట్స్ కోసం కదా, యాక్చువల్లీ చెప్పాను కదా, ఓన్లీ ప్యాషన్ కోసం. కాకపోయినా మనమైతే ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత వస్తది అనేది ఒక 10-20% పెట్టుకుంటాను ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇంకా బిజీ కావాలంటే క్వాంటిటీ ఎక్కువ పెంచాలి. డైలీ ఒక 20-25 kgs అమ్ముతున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ దాన్ని డబల్ 25 kgs మీట్ అమ్ముతున్నాను. మీ బిజినెస్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. 100% మేడం. ఇప్పుడు 12th డే ఈ రోజు చూస్తున్నారు కదా. బోన్లెస్ ఇది. ఏం పిండి అంటే మనం జస్ట్ కలర్స్ కూడా వాడు. ఓకే, ఇది కూడా ఆయిల్ లో వేసేసి మళ్ళీ పైన ఏదన్నా చల్తారా మసాలా? అప్పల ఫిష్ పట్టదు మేడం, యాక్చువల్గా ఎంత వేసినా పట్టదు, కోటింగ్ పట్టదు. కాకపోతే పిండిలో ముంచితే పకోడీ లాగా నెక్స్ట్ ఏమైనా బిర్యానీ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఓన్లీ స్టార్టర్స్ అంతే, వితౌట్ కోటింగ్. బిర్యానీ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, క్వాలిటీ బిర్యానీ నల్గొండలో ఉంది. స్టార్టర్స్ వితౌట్ కోటింగ్ మన కాన్సెప్ట్. కాకపోతే మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అసలు లేదు, సాంబార్ ఇడ్లీ మెయిన్ గా, నేతి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ అలాంటివి. ఇంకోటి పనస బుట్టలు అవి చేస్తున్నారు పొట్టికలు. కష్టం మేడం, ఇక్కడ మనకు చాలా ఎక్స్పెన్సివ్. ఆర్డర్ ఉంది, ఆర్డర్ అట చికెన్ పకోడీ. ఇది మనం వచ్చాక 3 ఆర్డర్. ట్రైన్ ఉన్నాయి మేడం చాలా. ఫిష్ అండి చూడండి మనకి ఎంత మంచిగా కుక్ అయిందో, చాలా సాఫ్ట్ గా అన్ని ఒకే లెవెల్లో కుక్ అయినాయండి మనకి. చాలా బాగుంది ఇది బోన్లెస్ ఫిష్, అపోలో ఫిష్. ఇప్పుడు మాక్సిమం చేతితో టచ్ చేయమని చెయ్యొద్దు కూడా మనము, ఎంత వీలైతే అంత అందులోనే వేస్తాం. ఇది మొత్తం ఫుల్ ఫిష్ ఒకటి. ఇందులో అంతా క్లీన్ చేసేసి అది అలానే ఉంచుతారా? ఎట్లా లోపల అంతా ఎట్లా? నీట్ గా కడిగేసి మసాలా పట్టించేసి
చికెన్ కందనకాయలు అండి, ఇది కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టారు వాళ్ళు. వేసేయండి మేడం, మొత్తం వేసేయండి. కస్టమర్ ఉన్నారు, కడి ఉన్నారు, దానికి మా దగ్గర ఎంత వేస్తే అయిపోతుంది. ఎక్కువ పెట్టుకోవాలి, మరి అది కొంచెమే పెట్టారు ఈరోజు. అవి దొరుకు మేము యాక్చువల్గా రోజు 10-12 కట్ చేపిస్తాం. దానికి వచ్చి అంతా తీసేసుకుంటారా అంతే? స్పెషల్ మళ్ళీ వెళ్దాం మేడం వేరే దానికి. ఓకే, అన్ని అవి కొంచెం అది కొంచెం మేడం పార్సల్ చికెన్ కొంచెం అది అన్ని మనం టేస్ట్ చేయడానికి అవి ఒక 4 ముక్కలు. కందనకాయలు రెడీ ఫ్రై, చికెన్ ఒక 4, ఫిష్ ఒక చిన్నవి. ఓకే అండి, అన్ని ఐటమ్స్ వచ్చేసాయి మనకి ప్లేట్లోకి. మనం తినాలి అనుకునే అన్ని ఇందులో వాళ్ళు చేసి పెట్టారు. మనం ఒకసారి ఇవన్నీ టేస్ట్ చేద్దామండి, ఎలా ఉన్నాయో చెప్తాను నేనైతే. ఇది బోన్లెస్ ఫిష్ అండి. చాలా బాగుంది. మీరు ఇందాక చెప్పారు మమ్మీ ఏదో 13 రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారని చెప్పారు. అన్ని పప్పులు, పప్పు పొడి అంతే. పల్లీలు, ధనియాలు, మెంతులు, ఇంకా పప్పులు. ఇది కందనకాయ, శనగపప్పు. ఇది కందనకాయనే. అది బోన్లెస్ చికెన్ అండి. ఇది బోన్లెస్ చికెన్. ఇందాక అపోలో ఫిష్ తిన్నాను, ఇది బోన్లెస్ కందనకాయ. ఫోర్క్ తీసుకుంటే ఉంది ఫోర్క్. ఇప్పుడు తినేది కందనకాయ అండి. ఇప్పుడు తిన్న నేను ఐటమ్స్ అన్ని ఓకే అండి, చాలా బాగున్నాయి. ఫిష్ చూడండి, మొత్తం ఫిష్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయండి, ఎవ్రీథింగ్. లెగ్ పీస్, ఇది లెగ్ పీస్, ఇది వింగ్స్, చికెన్ వింగ్స్, ఇవి అన్ని. ఇదేంటి? బోన్లెస్ చికెన్. ఓకే, ఇది బోన్లెస్ చికెన్. ఇది ఫిష్, ఇది బురద మట్టల ఫిష్. ఇది బురద మట్టలు అండి, బాగుంది. ఇది కూడా చికెన్. మెయిన్ వితౌట్ కోటింగ్ చేయడానికి. ఓకే, వీళ్ళు ఏంటంటే మెయిన్ మనకి కలర్స్ యూజ్ చేయట్లేదండి, మైదా, వీళ్ళు కార్న్ ఫ్లోర్ కానీ ఎలాంటి యూజ్ చేయట్లేదు. వాళ్ళు హోమ్ మేడ్ ఇంట్లో వాళ్ళ మమ్మీ చేసినవే తను యూజ్ చేస్తున్నారు దీంట్లో మ్యాగ్నెట్ కలుపుకోవడానికి. వేరే అయితే యూజ్ చేయట్లేరు వాళ్ళు. కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ, బ్లాక్ సాల్ట్ కానీ, బ్లాక్ పెప్పర్స్ అలాంటివి యూజ్ చేయలేదు. ఓకే, ఆరోగ్యానికి హానికరమైన ప్రోడక్ట్ ఏది యూజ్ చేయలేదు. ఇంకా మీరు యూకే నుంచి వచ్చి ఇప్పుడు ఇది పెట్టారు అంటేనే మేము అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ నుంచి మొత్తం వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో ఇక్కడ అదే అంటున్నా, సెటిల్డ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్నారంటేనే మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు, అంతే. ఓకే అండి, ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఎన్జీ కాలేజ్ ముందండి. మళ్ళీ మాంగళ్యాకి ఆపోజిట్ ఇండో బ్యాంక్ కూడా ఉందండి, ఎదురుగా ఆపోజిట్ లో ఉందన్నట్టు మనకి. ఇక్కడ ఏమంటారు, ఎన్జీ కాలేజ్ కాంపౌండ్. ఎన్జీ కాలేజ్ కాంపౌండ్ ఇది మనకి మొత్తం కనిపిస్తుంది కదా బ్యాక్ అంతా, అదే అండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై బై. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.